హాయ్ అండి, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది లైక్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్కి ఒకసారి సాఫ్ట్వేర్ బూమ్ వస్తుంది. 5 ఇయర్స్కి ఒకసారి లైక్ ఏదో ఒక న్యూ టెక్నాలజీతో స్వాపప్ అయిపోయేసి కొన్ని జాబ్స్ అయితే లే ఆఫ్స్ అవి ఇవి అవుతుంటాయి కదా. అప్పుడు ఒకేసారి మనం ఫైనాన్షియల్గా టెన్షన్ పడేది చాలా క్రిటికల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చే జీతాల మీదనే ఆధారపడి ఉంటారు. బయట బ్యాకప్ ఏమి ఉండదు. ఫైనాన్షియల్గా ఉన్న తక్కువే ఉంటుంది, బట్ ఎవరీ మంత్ శాలరీ వచ్చేదానికి బ్యాకప్ ఉన్నదానికి కొంచెం తేడా అనిపిస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక సజెషన్ అయితే చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ పిఎఫ్ అనేది అలాట్ చేస్తారు కదా. ఆ పిఎఫ్ని మనం ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీకి ఎప్పటికప్పుడు వాడుకోకుండా ఎమర్జెన్సీ కానీ ఒక బిగ్ అమౌంట్ పెట్టామనుకోండి, కంపెనీ పిఎఫ్ ఇస్తుంది. తర్వాత మనకి శాలరీల నుంచి కూడా కంపెనీ ఇన్ ద సెన్స్ అది కూడా మన సిటీసీలో నుంచినే కట్ అవుతుంది, అది వేరే విషయం అనుకోండి. అలా ఎంత కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ 2,000 తీసుకోండి, మీ శాలరీ నుంచి 2,000 కట్ అయితే అదే ఇంకా కొంచెం 2,000 ఎంప్లాయర్ నుంచి వస్తుంది కదా. సో 4,000 అది కూడా పర్ మంత్ 4,000 అంటే ఇయర్కి 12 48,000. దానికి 6% ఇంట్రెస్ట్ వేసిస్తారు. అప్పుడు అంతా కలిపి ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 50,000 అవుతుంది. ఇలా ఇయర్లీ 50,000 సేవ్ చేసుకున్నారనుకోండి, అట్లీస్ట్ మినిమం అంటే మినిమం ఒక 10 ఇయర్స్కి వచ్చేసి మనకి ఎంతో కొంత ఒక లంసమ్ అమౌంట్ అయితే వస్తుంది. అది ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదా పర్సనల్ యూస్ కావచ్చు, లేదా మీకు అప్పటికి జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదంటే ఏదైనా బిజినెస్ చేసే కూడా యూజ్ అవుతుంది. అలా దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు కదా మనము. అలాంటప్పుడు మనకి అది ఎవరిని అడుక్కోకుండా ఒకసారి మన దగ్గర మనం ఎంత సేవ్ చేయాలనుకున్నా అసలు అవ్వదు శాలరీస్లో. ఎందుకంటే ఏదో ఒక కమిట్మెంట్ వస్తుంది. మంత్ ఎండ్లో పిల్లలు ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, లేదా మనమే అటు వెళ్ళడం వెకేషన్స్ అని ఊర్లు వెళ్ళినప్పుడు ఖర్చులు, షాపింగ్ అని అయిపోతుంటాయి కదా. అలా అయిపోకుండా ఒక పర్టికులర్ అమౌంట్ మనకంటూ కొంచెం కావాలి ఎమర్జెన్సీలో అన్నప్పుడు ఇలా పిఎఫ్ని అయితే వాడుకోకుండా పెట్టుకుంటే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఉమాంగ్ ఇంతకుముందు అయితే పిఎఫ్ అప్లై చేస్తే 25 డేస్కి 30 డేస్కి అట్లా ప్రాసెస్ అయ్యేది. కానీ ఇప్పుడు ఉమాంగ్ యాప్ అనేది వచ్చినప్పటి నుంచి అసలు ఇమీడియట్ 2-3 డేస్లో వచ్చేస్తుంది కదా. ఎప్పుడైతే అమౌంట్ తక్కువ ఉంటుందో అప్పుడు మనం ఆ యాప్ ఓపెన్ చేసి ఎంతో కొంత అమౌంట్ తీసుకునేసి అయితే వాడుకుంటుంటాము. దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. అది ఎమర్జెన్సీ కోసం వాడితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారు కింద కమెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది చాలా వస్తుంది. ఇమీడియట్గా జాబ్ లే ఆఫ్ అవ్వడం కానీ, లేదా ఏదైనా సడన్ షాకులు తగలడం కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఏదో